హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు నుంచి కొన్ని రోజులు కాపరి యొక్క లక్షణాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు కాపరి ద్వారా మనకి ఎటువంటి లాభాలను కలగజేస్తాడో మనం చూద్దాం. దానిలో మొదటి లాభం 23వ కీర్తనలో మొదటి చరణంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెహోవా మనకి కాపరిగా ఉన్నప్పుడు మనకి ఏ కొదువును కూడా కలగనివ్వడు. అది స్వయంగా కీర్తనకారుడైన దావీదే చెప్తున్నాడు, నాకు ఏలేమీ కలగదు. ఎప్పుడు నీకు కొదువ కలగకుండా ఉండేది ఎప్పుడు? లోటు కలగకుండా ఉండేది ఎప్పుడు చెప్పు? యెహోవా నీ కాపరిగా ఉన్నప్పుడు. అర్థమైందా? యెహోవా నీ కాపరిగా ఉన్నప్పుడు, నీవు ఆయనకి లోబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ లేమి కూడా నీ ఇంటికి దేవుడు కలుగునివ్వడు. జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దైవజన్మ. ఏలేమీ కలుగనివ్వడు అని అనటానికి ఒక వ్యక్తిని నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆయన పేరు దైవజనుడైన ఏలియా. దేవుని యొక్క సెలవు చేతనే ఆహాబు దగ్గరికి వెళ్ళేవాడు. దేవుడు మాట్లాడమనేదే, రాజుతో మాట్లాడమనేవాడు, మరలా తీసుకొచ్చేవాడు. ఏలియాని ప్రార్థించమన్నాడు, ఆకాశం మొయ్యబడునుగాకని ప్రార్థించాడు. అలానే జరిగింది. భయంకరమైన కరువు కాలంలో ఇజ్రాయేల్ దేశమంతా ఉంది. ఆ కాలంలో దేవుడు ఏలియాని ఎలా పోషించాడంటే వర్ణనాతీతం అండి. కాకుల ద్వారా దేవుడు ఆ రొట్టెను మాంసాన్ని తీసుకొని రావటం. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశమంతా కరువు ఉంది కాబట్టి అది వేరొక దేశంలో నుంచి తీసుకొని రావాలి. కాకులు వేరొక దేశముల నుండి అవి తీసుకొని రావాలి. చూడండి, ఆ రొట్టెను ఆ ముక్కని ఇట్లా పట్టుకొని ఆ దేశంలో నుండి వేరొక దేశంలో నుండి ఈ దేశానికి తీసుకొని వచ్చాయి. ఎందుకు? ఏలియాకి కాపరిగా ఎవరున్నారు? యెహోవా కాపరిగా ఉంటే నిన్ను ఎలాగైనా దేవుడు పోషిస్తాడు. నీ కడుపు నింపుతాడు, నేను పస్తు నుంచుడు. జ్ఞాపకం చేసుకో, నీ కడుపు నింపుతాడు, నిన్ను పస్తు నుంచుడు. పక్క దేశముల నుండి కాకులు ఏం చేశాయి? రొట్టెను మాంసాన్ని పొద్దున సాయంత్రం తెచ్చిచ్చాయి, తినేవాడు. ఆ వాగులో నీరు తాగేవారు. ఎప్పుడైతే వాగు ఎండిపోయిందో వెంటనే ఏలియా యొక్క డైరెక్షన్ దేవుడు మార్చేశాడు. ఆ కాపరి మార్చేశాడు. కాపరికి తెలుసండి, నువ్వు కాపరి యొక్క స్వాధీనంలో ఉంటే, నువ్వు కాపరికి లోబడి ఉంటే కాపరి నిన్ను పస్తు ఉండనివ్వడు, నీ కడుపును పస్తు పెట్టనివ్వడు. నీకు అంత సమృద్ధి ఇస్తాడు. తిండి విషయంలోనైనా, ఇక దేని విషయంలోనైనా నీకు అంత సమృద్ధి ఇస్తాడు. నీకే లోటు కూడా కలగనివ్వడు. నా దగ్గర ఏదీ లేదు అన్న ఫీలింగు నీలోకి రానివ్వడు. ఏలియాలోకి రానిచ్చాడా? ఆ ఫీలింగు ఏలియాలోకి రానిచ్చాడా? వాగెండిపోయింది, వెంటనే దేవుని వాకు ప్రత్యక్షమైపోయింది. వెళ్ళు, విధవరాల ఇంటికి వెళ్ళు. సారేపతి అనే ఊరిలో ఉంటుంది ఆవిడ. అర్థమైందా? ఆమెకు ఒక కుమారుడు ఉంటాడు, అక్కడికి వెళ్ళు, ఆమె ఇంట్లో నేను 3 సంవత్సరాలు పోషిస్తాను అన్నాడు. వెళ్ళాడు. నిజంగానే అలా జరిగింది. చూడండి, ఎవరికైతే యెహోవా కాపరిగా ఉంటాడో ఆ పిల్లలు ధన్యులు, ఆ గొర్రెలు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటున్నాను తెలుసా? గొర్రెలు ఎందుకు ధన్యులు అంటున్నాను తెలుసా? నీవు ఆయనకి గొర్రెగా ఉంటే, ఆయన నీ కాపరిగా ఉంటే ఖచ్చితంగా నీకు లేమి కలగనివ్వడు, నీకే డోకా కలగనివ్వడు, నీకే నష్టం కలగనివ్వడు. నీకంత సమృద్ధి ఇస్తాడు. నువ్వు నోరు తెరిచి అయ్యా అని అడగకపోయినా దేవుడు నీకు వెంటనే తెచ్చిచ్చేస్తాడు. నీ అవసరం ఏంటో తెలుసుకుంటాడు. నీ అవసరం ఆయనకు తెలుసు. నీ అవసరానికి తగ్గట్టుగా దేవుడు కార్యాలు చేస్తాడు. నువ్వేమో నోరు తెరిచి అడగక్కర్లేదు. ఏలియా ఏమడిగాడండి? వాగిండిపోయింది ప్రభువా, నా పరిస్థితి ఏంటి అని అడగలేదు. అయ్యా మరి దేశమంతా కరువు, నా తిండి ఏంటి అని అడగలేదు. ఏమీ అడగలేదు. కాపరి బాధ్యత అండి. లేమి కలుగకుండా చేసే బాధ్యత ఎవరిది? కాపరిది.
ఏలియాకి ఎలాగైతే ఆపత్కాలంలో, కరువు కాలంలో దేవుడు సమృద్ధిగా పోషించాడో అదే రీతిలో సారేపాతు విధవరాల్ని ఆ కరువు కాలంలో సమృద్ధిగా పోషించాడో నీ కుటుంబాన్ని కూడా సమృద్ధిగా పోషించునుగాక. ఒక పోషణ విషయమే కాదు, ఒక పొట్ట విషయమే కాదు, అన్ని విషయాలు చూసుకుంటాడు. ఎవరు? కాపరి. అన్ని విషయాలు చూసుకుంటాడు. అర్థం ఏంటి? నాకు లేమి కలగదు అన్నమాటకు అర్థం ఏంటి? కొదువ ఉండదు. ఒక్క తిండి విషయంలోనే కాదండి, ఇంకా ఏ విషయంలోనైనా కూడా, నీ కుటుంబ పరిస్థితిలో ఇంకే విషయంలో అయినా కూడా కొదువ అనేది ఈ కాపరి రానివ్వడు. కొదువ అనేది రానివ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొదువ అనేది నీ జీవితంలో రానివ్వడు. లోటు అనేది నీ జీవితంలో రానివ్వడు. అరకొర జీవితాన్ని చేయనివ్వడు. మంచి కాపరి మన దేవుడు, శక్తివంతమైన కాపరి మన దేవుడు. కాబట్టి కాపరిలో ఉన్న మొట్టమొదటి అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? అసలు నీకు లేమి కలుగనివ్వడు. అర్థమైందా? అంత మంచి దేవుడు నీ దేవుడు. ఈ ఉదయం ఎవరెవరైతే కామెంట్ చేయాలనుకుంటున్నారో ఒకే ఒక కామెంట్ చేయండి వారు దయచేసి. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగుదని పెట్టండి. ఆమేన్ అని పెట్టండి. నేను ఆమేన్ అని పెడతా లేకపోతే, ఓకేనా? మీరు ఆ మాట టైప్ చేసి పెట్టండి, నేను ఆమేన్ అంటాను. నీకే కొదువ ఉండదు. నీ పిల్లలకి కొదువ రానివ్వడు, నీ కుటుంబానికి కొదువ రానివ్వడు. నువ్వు చేతులు ఇలా చూసుకుంటున్నప్పుడు నీకు కొదువ ఉండనివ్వడు. నీ కడుపుని చూసుకున్నప్పుడు కడుపుకు కొదువ ఉండనివ్వడు. నీ ఇంటికి చూసినప్పుడు ఇంటికి కొదువ ఉండనివ్వడు. నీ పిల్లల్ని చూసినప్పుడు పిల్లలకి కొదువ ఉండనివ్వడు. అర్థమైందా? కొదువ ఉండనివ్వడు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అర్థమైందా? యోసేపు ఐగుప్తులో ఉన్న కాలంలో ఏం చేశాడు దేవుడు? ఐగుప్తు ధనాగారాలన్నీ నిండిపోయినాయి. కరువు వచ్చింది. ఐగుప్తులో కరువు ఉందా? లేదు. దేవునికి తెలుసు తన పిల్లలకి కొదువ కలగనివని దేవునికి తెలుసు కరువు వస్తుందని. ఎంత కరువు వచ్చినా ఐగుప్తంతా సమృద్ధిగా ఉంది. ఎందుకంటే యోసేపు 7 సంవత్సరాలు మొత్తం ధాన్యాన్ని పండించి ధనాగారాలు కట్టించి ధాన్యాగారాలన్నీ ఆ ధాన్యాగారాలన్నీ ధాన్యాలతో నిండిపోయినాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. నా దేవుడు నింపే దేవుడు. వరాలతో, ఫలాలతో, కృపతో ఆయన నిన్ను నింపునుగాక. రిబాలబా షందలరవాషి గ్లోరీ హల్లెలూయా. ఆయన నింపునుగాక యేసు నామములో నింపుతాడు. ఐగుప్తు ధాన్యాగారాలు నిండిపోయినాయండి. ధాన్యాలన్నీ ధాన్యాలతో నిండిపోయినాయి. యోసేపు వచ్చిన వారికి లేదనుకోకుండా ఇస్తున్నాడు, ధాన్యాన్ని ఇస్తున్నాడు. వాళ్ళు సమృద్ధిగా సంచులో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నీకు కాపరిగా ఉండాలి, నీవు ఆయనకి గొర్రెగా ఉండాలి, నువ్వు ఆయన మందలోనే ఉండాలి, నీకు లేమి కలుగకుండా ఆయన ఈ రోజు నుంచి చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అయితే కరువుతాను బాధపడుతున్నారో ఏం భయం వద్దు. యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగుదానండి. ఈ రోజు నుంచి దేవుడు కార్యం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, కొదువ అనేటప్పటికీ తిండిలోనే కాదు, ఇంకా ఏ విషయంలోనైనా నీకు కొదువ రానివ్వడు. ఆమేన్. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలోకి ఇద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయం కాపరి యొక్క లక్షణాలను మీరు మాట్లాడుతూ ఒక చక్కని మాట మాట్లాడారు. యెహోవా మాకు కాపరిగా ఉంటే లేమి కలుగనివ్వవు అని మీరు అయ్యా దావీదు కీర్తనకారుడు చెప్తా ఉన్నారు. నిజమే ప్రభువా, నువ్వు మాకు కాపరిగా ఉన్నప్పుడు మాకు ఏ కొదువ ఉండదు. తిండి విషయంలో, వస్త్ర విషయంలో, ధనము విషయంలో, ధాన్యం విషయంలో, ఇంకా వరాలు, ఫలాలు, కృప విషయంలో, ఆత్మీయంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఏ లోటు మీరు మాకు కలగనివ్వరు. అందుని బట్టి నీ స్తోత్రాలు అయ్యా. నీ ప్రజలకి నీవు కాపరిగా ఉండాలి, నీ ప్రజలు నీ కింద గొర్రెలుగా ఉండాలి. ఆ కృప దయచేసి ఏ లేమి లేని బిడ్డలై, ఏ కొదువ లేని బిడ్డలై నీ బిడ్డలు మీరు ఆశీర్వదించి నడిపించమని, ఈరోజు దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్ ప్రియదేవ జన్మ. ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.